జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆఫ్టర్ డెలివరీ చూసుకుంటే కొన్ని మానసిక సమస్యలండి. విపరీతంగా కోపం వచ్చేయటం, ఆ కోపంలో ఏదో ఒకటి ఎవరో ఒకరిని అరిచేయటం, లేనిపోయినవన్నీ క్రియేట్ చేసుకోవటం, వీటి వల్ల గొడవలు, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇలాంటి మానసిక సమస్యలు అది డెలివరీ తర్వాత ఎలా నివారించుకోవచ్చు? నివారణ సంగతి చెప్పలేం జయ, చెప్పలేం. ఎందుకు వస్తాయో చూసుకోవాలి ముందు. పోస్ట్ పార్టం అంటారు. ఈ పోస్ట్ పార్టము ఒట్టి డెలివరీ తర్వాతే అనుకోవద్దు మనం. డెలివరీ లాంటివి హిస్టెక్టమీ అయ్యాక, ఆపరేషన్లు అయ్యాక, తర్వాత ఏమంటారు పోస్ట్ ట్రామా, అలా కూడా ఏమంటారు ఏదైనా ఒక ప్రమాదం నుంచి బయటపడ్డాక, కొంతమంది మరణాసన్నం అయిపోయి తిరిగి వచ్చేస్తారు ఆ తర్వాత. అలాంటప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి, మానసిక సమస్యలు. ఇది వరకు కూడా కనపడే విజయ బాలింతల్లో హెచ్చుగా మనం చూస్తాం. కొత్తగా డెలివరీ అయ్యేసరికి వాళ్ళ గురించే మనం మాట్లాడదాం. ఇది ఇలా రావడానికి అవకాశాలు ఉన్నాయి. డెలివరీల తర్వాత కాకుండా సర్జరీల తర్వాత కూడా ఇలా కనపడుతుంది. ఈ ప్రధానంగా మనం ఈ మన 9 నెలల అద్భుతం గురించి మాట్లాడుతున్నాం కదా, దాంట్లో భాగంగా ఇది చెప్పాలని. పోస్ట్ పార్టము చాలా తీవ్రమైన సమస్య. ఒక్కొక్కళ్ళకి చాలా తీవ్రమైన ప్రమాదకరమైన మానసిక అనారోగ్యాలు కూడా రావచ్చు. పిల్లల్నే సహించలేని తనం, ఆ పిల్లకి పాలివ్వరు. నిజం, ఇలాంటివి జరుగుతాయి. పిల్లల్ని చంపేసేందుకు ప్రయత్నం కూడా చేస్తారు. ఆ పిల్ల తనది కాదనుకుంటారు. ఇలాంటి ఒక రకం తీవ్రత. ఇంకొకళ్ళు ఆ పిల్లని ఎవరో ఎత్తుకుపోతున్నారని భయం వేస్తుంది, ఎవరికి ఇవ్వరు. ఏదో అయిపోతుంది అనుకుంటారు. చిన్న వాటి పిల్ల ఏడిచినా భయం వేసేస్తుంది వాళ్ళకి. ఓకే, ఇవి తీవ్రమైన సమస్యలు. ఇలాంటివి ఉంటాయి. డాక్టర్లు చూస్తారు, మొదట్లోనే అబ్జర్వ్ చేస్తారు, గైనకాలజిస్టులు అబ్జర్వ్ చేస్తారు, తర్వాత వీళ్ళు కొంచెం థెరపీస్ లాంటివి ఇప్పిస్తారు. జనరల్గా అందరికీ వచ్చేవి వీక్నెస్ వల్ల నిద్రపోలేకపోతారు, పిల్లల్ని పోషణ భారం వహించలేరు. అంత దాకా ఈ 9 నెలలు విపరీతమైన రెస్టు, విపరీతమైన సెల్ఫ్ కేరు, విపరీతమైన కేరింగ్ని అనుభవించి ఉంటారు కదా. ఈ డెలివరీ అవ్వంగానే జాగ్రత్తలు. అది తినకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. తర్వాత ఎంతసేపు పిల్లలు ఏడుస్తారు. పాలివ్వడం రాదు, చేత కాదు, వీళ్ళకి రాదు లేదా వాళ్ళకి రాదు. పిల్లలకి నేర్చుకోరు, సక్కింగ్ రాదు. కొంతమంది పిల్లలు మర్చిపోయి ఏడుస్తూ ఉంటారు, నేర్చుకోరు, సరిగ్గా సక్షన్ కుదరదు, పాలు ఎక్కువ పడిపోతాయి లేదా తక్కువ అవుతాయి. పిల్లలకి పాలు చాలక ఏడుస్తారు. కొంతమంది పిల్లలకి విపరీతమైన సక్కింగ్ అర్జీ ఉంటుంది, అస్సలు వదిలిపెట్టకుండా ఉంటారు. వీళ్ళకి పోస్చర్ కుదరదు, బాలింతలకి. ఏదో జీవితానికి 1-2 సంతానాలే కదా జయ, వయసులు కూడా పెరిగిపోతాయి. కూర్చుని పాలివ్వలేకపోతారు, బ్యాక్ పెయిన్లు, వీక్నెస్లు, పడుకుంటే కంఫర్టబుల్గా ఉండదు, పడుకుంటే మంచిది కాదని చెప్తారు. నాబోటి అక్కాయలు ఎవరో వచ్చి పడుకుని పాలివ్వకూడదు, చోకైపోతారు, కూర్చోవాలని. వీళ్ళకి నడినొప్పి, ఇవన్నీ రిలేట్ అవటాలా? అవునా? అక్కడి నుంచి రాత్రి నిద్రలో కూడా లేచి కూర్చునే పాలివ్వాలి, పడుకోకూడదు. పాలిచ్చిన తర్వాత భుజం మీద వేసుకుని కొట్టాలి. ఈ లోపల వీళ్ళకి నిద్ర పడిపోతూ ఉంటుంది. నిన్నటి దాకా అమిత కేరింగ్ని అనుభవించిన వాళ్ళు తమే ఇంత కేర్ చేయాల్సి రావడంతో పిచ్చిగా అలసిపోతారు జయ. ఓపిక పోతుంది. అమిత ఏడుస్తారు పిల్లలు. కొంతమంది వాళ్ళ సమస్య ఏదో పాపం, వాళ్ళు ఏడుస్తారు, వీళ్ళు వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోతారు. ఏనాడు జీవితంలో పిల్లల్ని ఎత్తుకోని వాళ్ళు 35 ఏళ్ళు వచ్చాక పిల్లల్ని కంటే ఆ చంటి పిల్లని హ్యాండిల్ చేయలేక అదొక బృహత్తర కార్యక్రమంలాగా కనబడి బెంగపడిపోతారు. అన్నిటికీ ఏడుస్తారు. కొంతమంది పిల్ల ఏడుస్తుంటే తల్లి కూడా ఏడుస్తుంటుంది. అలసిపోతారు, నిద్ర చాలదు, ఓపిక చాలక, ఆహారం సరిపోదు, ఏవో తిందామని ఉంటుంది, అవి తినకూడదు. అందరూ అన్ని చోట్లకి వెళ్ళిపోతారు, హాయిగా ఉన్నారు, నేను చచ్చిపోతున్నాను అనిపిస్తుంది. మొగుడు టింగురంగా మన ఉన్నాడు, నేను ఇబ్బంది పడుతున్నాను అనిపిస్తుంది. ఈ పిల్ల నా ఒక్క పిల్లే కాదు కదా, వాడికి కూడా పిల్లే కదా, వీడు ఎందుకు చేయడు అనిపిస్తుంది. కానీ ఆ కేర్ చేయాల్సింది తనేనని అనిపించదు. ఇంకోళ్ళు ఉంటారు, ఎవరి చేతికి పిల్లనివ్వరు, ఎవరిని ఎత్తుకుంటే పడేస్తారు, పారేస్తారు, అలా భయం వేస్తుంది. ఇన్ఫెక్షన్స్ అవుతాయి. నా పిల్లకి అట్మోస్ట్ కేర్ నేనే ఇస్తా, మా అత్తగారు ఇవ్వలేదు అనుకుంటుంది. ఆవిడ సరిగ్గా ఎత్తుకోలేదనిపిస్తుంది. నీకు రాదు, అత్తగారు 2 పిల్లల్ని ఎత్తుకుంది, నువ్వు ఇప్పుడే కన్నావు, నీకేమొచ్చు, ఆవిడకే కొంచెం బెటర్ కావచ్చు, నాలాగా చేయట్లేదు కాబట్టి ఆవిడ సరిగ్గా చేయట్లేదు. ఇవన్నీ ఏంటంటే ప్రెషర్ అయిపోతుంది వీళ్ళ మీద. నేను ఎన్ని చెప్పానమ్మా, దానికి 100 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటాయి, ఇంకా 100 ఉంటాయి.
పిల్లల గోళ్ళు తీయటం సమస్య, పిల్లలు హైజీన్ లేదని, శుభ్రంగా లేవని, సరిగ్గా పడుకోబెట్టలేదని, పక్కలు క్లీన్గా లేవని, అవన్నీ మనమే కదా చేసుకోవాలి. ఇంకా ఏదో అద్భుతమైన కేర్ ఇవ్వబట్టలేదని కొంతమంది డాక్టర్లు ఏమో నీళ్ళు పోయిద్ది అంటారు. అత్తగారు సునిపిండి అంటుంది. నా బొట్టు అత్తగారు ఎవరు నువ్వు రాయాలి సునిపిండి రాయాలి అంటుంది. ఆ పిల్లకి చిన్న దద్దు రాగానే వచ్చేసింది మా పిల్లకి నీళ్ళు పోయిద్ది అంటారు. కొంచెం ఒళ్ళు వెచ్చబడితే భయపడతారు. ఎంతసేపు జ్వరం వస్తుందేమో అనుకుంటారు. అన్ని బాధలే, ఏమీ తెలియదు వీళ్ళకి. తెలిసిన వాళ్ళని ఎవరిని వాళ్ళు నమ్మరు. వాళ్ళ నమ్మకం ఉన్నవాళ్ళు తేలిగ్గా ఉంటారు. ఇప్పుడు నమ్మడానికి మనుషులు లేరమ్మా, అస్సలు లేరా? దీంతో పాటుగా ఒంటరిగా డెలివరీలు, సహాయం లేకుండా పురుళ్ళు. ఫారిన్ కంట్రీస్లో చాలామంది పోస్ట్మార్టంకి థెరపీస్ తీసుకుంటారు. మనకి థెరపిస్టులు మన అమ్మమ్మలు, నాయనమ్మలు, మేనత్తలేనమ్మా. వాళ్ళనేమో మనం దూరంగా పెట్టేశాం. ఏ నాయనమ్మ ఏ మనవరాలు పురుడు పోసిన దాఖలాలే కనపడదు. నాయనమ్మ లేరి సహాయం ఏది? ఏం పర్వాలేదు అని ధైర్యం చెప్పేవాళ్ళే పిల్ల కాస్త ఎక్కిళ్ళు వచ్చినా డాక్టర్ దగ్గర పరిగెడతారు. ఎందుకు వచ్చిందని డాక్టర్ని ప్రాణం తీసేస్తారు, లేదా గూగుల్లో కొట్టేస్తారు. దీనికి మందేమిటి? ఎప్పటి మీ డైలాగే కామన్ డైలాగ్. ముందు స్థిమితంగా ఉండండి. నేను ఒక్కదాన్నే కనలేదు లోకంలో, నేను కూడా ఇట్లాగే పుట్టా. అందరికీ పిల్లలు పుడతారు, అందరి పిల్లలు పెరుగుతారు. ప్రతి బిడ్డ ఏడిచే బతుకుతుంది. కక్కేస్తే కక్కిన బిడ్డ దక్కుతాడని వాళ్ళు మా చిన్నప్పుడు. కక్కిన బిడ్డ దక్కుతుంది, కక్కితే వాడి లోపల పనిచేస్తుంది వాడి సిస్టమ్. అవును, తల్లులు కొంచెం పచ్చని చేయాలి. కొంచెం సెల్ఫ్ కేర్ కాకుండా బేబీ కేర్. సెల్ఫ్ కేర్ పర్వాలేదు ఏం కాదని నీ భుజాలు నువ్వు తట్టుకుంటూ ఉండాలి, అంతే. అమ్మో నాకేదో వచ్చేసింది, నేను ఒకదాన్ని బ్రహ్మాండం పగలు తీసి బాపాయని కన్నానని అనుకోకూడదు. అత్తగారికి, ఆడబిడ్డకి, అమ్మకి, మేనత్తకి, పిన్నికి అందరికీ పుట్టారు పిల్లలు. ఎంతసేపు ఇంటర్నెట్ మీద ఆధారపడద్దు, చుట్టుపక్కల మనుషుల మీద ఆధారపడండి. ఓసారి ఏడిస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తావు, రెండోసారి ఏడిస్తే నీకే తెలుస్తుంది ఎందుకు ఏడుస్తుంది, అంతే కదా. భయపడద్దు. అలాగే ఏం పర్వాలేదని రోడ్ల మీదకి పరిగెత్తద్దు పిల్లల్ని వేసుకుని. మీకు స్ట్రెస్ తగ్గించుకునే మార్గాలు చూసుకోండి. వేళకి పడుకోవటం, పాపాయి నిద్రపోయినప్పుడు పని చేసుకుందామని అనుకోకండి. మొదటి నెలల్లో చంటి పిల్లతో పాటు తల్లి కూడా కాస్త రెస్ట్గా నిద్రపోవాలి. అది పడుకున్నప్పుడే మీరు పడుకోండి. మెలకుగా ఉన్నప్పుడు ఆడిస్తూ పని చేసుకోండి. మెలకుగా ఉన్నసేపు పిల్లని ఒళ్ళో పెట్టుకుని అట్లా కూర్చుని ఉండద్దు. చాలా మంది ఉంటారు ఉయ్యాల పిల్లలేసి చూస్తూ కూర్చుంటారు, అక్కడే ఉన్నారు. అట్లా అది లేస్తుందేమో అని చూస్తున్నానంటారు. లేస్తే తెలుస్తుంది కదా, తెలుస్తుంది కదా. ప్రధానమైనది ఏంటంటే ఇదొక్కటే అబరాల బిడ్డ అని అనుకోవద్దు. లోకంలో అందరూ ఇలాంటి వాళ్ళే, మనం కూడా ఇలాంటి వాళ్ళమే అనుకోవాలి. ఇలా ఒంటరిగా భయం వేస్తుంటే ఎవరినైనా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. మీ డెలివరీ అప్పటి నుంచే మానసిక సంబంధాలు పెంచుకోండి. మీరు హ్యూమన్ రిలేషన్స్, అత్తగారితో మానవ సంబంధాలు, అత్తగారితో మాట్లాడడం, ఆడబడితో మాట్లాడడం, అమ్మతో మాట్లాడడం, ఎవరైనా అక్కతో మాట్లాడడం, ఫ్రెండ్స్ తోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి కొంచెం మానవ సంబంధాలు ఉంచుకోండి. మీ భయం వేసినప్పుడు మీ తాలూకు మీరు కాపాడుకున్న మానవ సంబంధాలు మీకు హెల్ప్ చేస్తాయమ్మా. తప్పకుండా సహాయం చేస్తాయి. ఎవరితోటైనా మాట్లాడుతుంటే కొంచెం ఆ భయం తీరుతుంది. ఎంతసేపు మీరు నెట్ తోటి, యూట్యూబ్ తోటే సంబంధం పెట్టుకున్నారనుకోండి, మీ ప్రతి ప్రశ్నకి సమాధానం అది చెప్తుంది, కానీ మీకు సహాయంగా నుంచోదు అస్సలు. మనిషి మానవ సహాయం ఎలా లభిస్తుంది? మీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటర్నెట్లో నుంచి రాదు, ఇంట్లో నుంచి వస్తుంది. ఇంటిని కాపాడుకోండి. నేను ఒకదాన్ని కడుపుతో ఉన్నాను, నేను ఒకదాన్ని అబరాలు కూర్చుని అని అనుకోవద్దు. దీంతోపాటు ఆ ఇళ్లల్లో పెద్దవాళ్ళు, ఇది ప్యూర్లీ అత్తగారులకే చెప్తున్నానమ్మా, నేను అత్తగారికే చెప్తున్నా. మా అమ్మాయికి ఇలాగే అయింది అని అనకూడదు. ఏ అమ్మాయికి ఆ అబ్బాయి ప్రెగ్నెన్సీ దానికి స్పెషలు. నీ కూతురు కడుపు దానిదే, కోడల కడుపు కోడలదే, ఎవరి నెప్పి వాళ్ళదే. ఆ అమ్మాయికి లేదు కాబట్టి ఈ అమ్మాయికి ఉండకూడదని పొరపాటును కూడా అనకూడదు. మేము 8 సిస్టర్స్ ఉన్నామా జయ, మాకు అసలు మార్నింగ్ సిక్నెస్ ఏం లేదు, వాంతులు లేవు మాకు, ఒక్కళ్ళకి మెడ నలుపు లేదు. అందరం అందంగా తయారయ్యేవాళ్ళం మా ప్రెగ్నెన్సీల్లో. శుభ్రంగా నార్మల్ డెలివరీలే అందరికీ. మా ఇంట్లో మా తర్వాత తరంలో పుట్టిన పిల్లలకి సిజేరియన్లు, ప్రెగ్నెన్సీలో బీపీలు, బెడ్ రెస్ట్లు, ఓవర్ వెయిట్లు, జెస్టేషనల్ డయాబెటీస్లు మాకు లేవు. మాకు లేవని మేమంటే ఎలా కుదురుతుందమ్మా? అంతే కదండి, ఎవరి రకం వాళ్ళదే కదా. మాకు లేదు. మా వదినకి 1/2 అవరే డెలివరీ, పెయిన్స్ వచ్చిన అరగంట కల్లా డెలివరీ అయిపోవటమే ఆవిడకి హాయ్ మని. మళ్ళీ వాళ్ళ అమ్మాయికి అట్లా అవలా.
అది చాలా బాధపడింది పాపం, ప్రెగ్నెన్సీయే బాధపడింది. మనం ఎట్లా చెప్తాం? అవును, ఎవరికి వారే కదండి. చెప్పలేకపోతాం. కాబట్టి ఇదంతా ఇలాగే ఉంటుంది అనదు. అమ్మాయి ఏదైనా బాధ అని చెప్తే, కడుపుతో ఉన్న పిల్ల తనకి బాధగా ఉందంటే, పర్వాలేదమ్మా ఇట్లాగే ఉంది, మా అమ్మాయికి ఇలా లేదు అని అనద్దండి, అది చాలా తప్పు. అవును, మీరు ఎప్పటికీ తల్లి కాలేకపోతారు. మీ అమ్మాయి మీ పిల్లలు కూడా మీరు సరైన తల్లిగా ప్రూవ్ అవ్వరు. మీరు ఎవరిని పైన ఒకే రకంగా తీసుకోవాలి కదా. పాప అమ్మాయి బాధగా ఉంది, కొంచెం సూదిగా మాట్లాడండి. కడుపుతో ఉన్న పిల్లకి ఏదైనా తినాలని ఉంటుంది. అమెరికాలో వెళ్ళి కోడళ్ళ డెలివరీలు చేయడానికి అక్కడ అమ్మాయికి ఏం పని చేసి పెట్టకుండా, ఏమీ వండి పెట్టకుండా, ఏ సహాయము చేయకుండా కాల్చుకు తినే చూస్తున్నానమ్మా అవును, కేసు. కేసు అందుకే మాట్లాడతారు చెప్తున్నా, కదా మీరు. వీళ్ళకి ఇలా ప్రెషర్ఫుల్ ప్రెగ్నెన్సీలు చేస్తే పోస్ట్ పార్టంలు వస్తాయి. ఆ పోస్ట్ పార్టంని ఎవరు అనుభవిస్తారు? ఆ కొత్తగా తల్లైన అమ్మాయి, ఆ భర్త, ఆ ఊళ్ళో ఉన్న చంటి బిడ్డ. అంతే కదా. మీ కొడుకు మీ మనవడ మనవరాలోనే కదా భరించాలి. అవును, పైగా ఇవేమన్నా తీవ్రంగా వచ్చినాయి అనుకో, సంసారం ఏమైపోతుంది వాళ్ళది. అవును, దయచేసి అర్థం చేసుకోండి. ఈ కాలం పాతకాలంలాగా కాదు. అన్ని కడుపులు ఒకటే రకం, అన్ని పురుళ్ళు ఒకే రకం కాదు. అప్పుడు వేరే వేరేగానే ఉండేవి, ఇప్పుడు మరీ యూనిక్. ఒక్కొక్కరు ఇద్దరిద్దరు పిల్లలమ్మ. అవునండి, అవును. లేక ఒక పిల్ల, దానికి లేక ఒక ప్రెగ్నెన్సీ, దానికి లేక ఒక చంటి బిడ్డ. ఇంతే అంటే అలా ఎలా కుదురుతుంది? టేస్ట్లు మారిపోయినట్టు ఇవి కూడా మారిపోతాయి. పెద్దవాళ్ళు కనుక కొంచెం సపోర్ట్ చేసి ప్రెగ్నెన్సీలో ఉన్న పిల్లల్ని ఫంక్షన్లకి రావాల్సిందేనని బలవంత పెట్టడం, పట్టు చీరలు కట్టుకోవాల్సిందేనని ప్రాణం తీసేయటం, ఫంక్షన్ త్రూ అవుట్ ద ఫంక్షన్ అంతా ఆ కోడలు 7వ నెల 8వ నెల కడుపుతో ఉన్న పిల్ల అక్కడే పడి ఉండాలి. నిజం, అంత పొట్టేసుకుని అక్కడే ఉండాలి. ఆ ప్రెషరు అమ్మాయి ఎప్పటికీ మర్చిపోదు. అదే దాని డెలివరీ తర్వాత దానికి నైట్ మేర్ అయిపోతుంది. ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళ వెసులుబాటుని బట్టి. పాపం చివరి దాకా 9వ నెల వచ్చేదాకా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. పనిచేస్తే కానీ కుదరదు. ఇదంతా సెలవు తర్వాత వస్తుంది. వాళ్ళ ప్రెషర్ వాళ్ళు తీసుకుంటారు. నువ్వు చేస్తే ఇట్లా ప్రెషరు, కాసేపు ఉండి వెళ్ళి పడుకోమా నీ దారి నువ్వంటే సరిపోతుందా? లేత నెలల్లో ఉన్న పిల్లల్ని కూడా అన్ని పనులకి లొంగదీసేయటం, ఫంక్షన్ ఉంటే రాపోతే ఎట్లా అంటాం. అలా చేయబోకండి దయచేసి. ఇవే తర్వాత కాలపు మానసికమైన సమస్యలుగా పరిణమిస్తున్నాయి. చేయొద్దు. వీటితోటి ఏంటంటే వాళ్ళు చాలా బాధపడతారు. ఆ తర్వాత అమ్మాయిలు కూడా ఇంత డెలికేట్గా ఉండకూడదు. నేను చెప్పా కదా, నేను ఒక్కదాన్నే కంటున్నాను అని అనుకోవద్దు. ఇది ఒక సహజమైన క్రియగా భావించండి. ఫస్ట్ ఇప్పుడే నెల తప్పింది, అమ్మో నాకు కాబట్టి వచ్చిందని అనుకోవద్దు. ఇది న్యాచురల్. పీరియడ్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి? నీకు ఒకదానికే వచ్చినాయా? లేదుగా, సృష్టి కదండి, సృష్టి కదా. అలాగే ప్రెగ్నెన్సీ కూడా న్యాచురల్గా తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీలో సమస్యలు తక్కువ ఉంటాయి, పోస్ట్ పార్టం కూడా తక్కువగానే ఉంటుంది. ఆలోచించండి. ప్రధానమైంది నేను స్పెషల్ అనుకోవద్దు. రైట్. ఈ ఐడియా మానేస్తే చాలా హాయిగా ఉంటారు. ఇది దీనికి రెమెడీ అంతే. ఏదైనా మనకి ప్రెషర్ఫుల్గా ఫీల్ అవుతున్నారు అనుకోండి, డాక్టర్తో మాట్లాడండి. డెలివరీ వెళ్ళటమే, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సమస్య ఎంత తీవ్రత ఉందో ఆవిడ మాట్లాడుతుంది. తనకు తెలుస్తుంది కదా గైనకాలజిస్ట్కి, మీకు థెరపిస్ట్ అవసరమా రెస్ట్ అవసరమా అనేది ఆవిడ చెప్తుంది. మీరు నేను చెప్పిన ఆలోచన ప్రకారం ఆలోచించండి. ఇదే ఈజీగా కనపడుతుంది మీకు. తప్పకుండా రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జీ.